హాయ్ హలో నమస్తే అండి అందరికీ. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకునేది ముల్లంగి చట్నీ అండ్ మెంతు రోటీ అండి. పిల్లలకి చాలా చాలా మంచిదండి హెల్త్కి ఇవి రెండు కూడాని. ముల్లంగి మనం ఎక్కువ తినం కదండి. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం మెంతి రోటీకి రెడీ చేసుకుందామండి. మెంతి రోటీకి 2 కప్పులు గోధుమ పిండి, తగినంత సాల్టు, మెంతు ఆకు అండి. అది చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వీడియోలో చూపించినట్టు గోధుమ పిండిలో వేసుకోవాలండి. అది గోధుమ పిండి మిక్స్ అయ్యేటట్టు మొత్తం కొంచెం కొంచెంగా వీడియోలో చూపించినట్టు వాటర్ వేసుకుంటూ ఒక చిన్న గోధుమ పిండి ముద్దలా కలిపేసుకోండి. మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగేనండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు మెత్తగా పిండి ముద్దలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం చేసుకునేది ముల్లంగి చట్నీ అండి. ముల్లంగి అనేది చాలా చాలా హెల్త్కి మంచిదండి. డైజెషన్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందండి. పిల్లలైతే అస్సలు ముల్లంగి అనేది, పిల్లలే కాదండి మనం కూడా అస్సలు తినం ముల్లంగి అనేది. సాంబార్లో తప్పితే మనకి దేనికి యూజ్ చేయమండి. ఇలా ముల్లంగి చట్నీ చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఓకే, దీన్ని ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఆ ముల్లంగి పైన ఉన్న పీల్ మొత్తం తీసుకోవాలండి. తొక్క అనేది మొత్తంగా తీసేసుకుని దాన్ని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం చట్నీ చేసేద్దాం. వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని 150 గ్రాముల వేడిశనగ గుళ్ళండి పల్లీలు వేపుకోవాలి. అవి మొత్తం చిటపటలాడేటట్టు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అవి వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపులండి, శనగపప్పు, మినప్పప్పును ఇవి బాగా వేగేటట్టు వేపుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం వెల్లుల్లి, నేనైతే పెద్ద వేసుకున్నానండి, ఒక 3 పాయలు, కొంచెం జీలకర్ర, ఇవి మొత్తం వేగేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ముల్లంగి కట్ చేసినవి ఉన్నాయి కదండి, ఆ ముల్లంగిని అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకుని దోరగా వేపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వచ్చేటట్టు వేపుకున్న దాన్ని ఈ బౌల్లో తీసేసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ఆ చింతపండులో పల్లీలు వేపు పెట్టుకున్నాం కదండి, అవి కొంచెం పట్టు తీసుకొని అదే బౌల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఇంకొంచెం పోపులండి, శనగపప్పు, మినగపప్పు, నెక్స్ట్ నా దగ్గర కరివేపాకు లేదండి, అందుకనేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇవన్నిటిని మొత్తం కలిపేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తాన్ని తాలింపులో వేసుకొని మొత్తం కలిసేటట్టు తిప్పేసుకోవాలండి. మీకు ఇంకా వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు రోటీ కోసం అండి స్టవ్ ఆన్ చేసుకుని రోటీ పెనం పెట్టుకోవాలండి. రోటీ కాల్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే రోటీ కాల్చుకునే పెనం అనేది కొంచెం లావుగా ఉండేది తీసుకోండి. అలా అయితే బాగా వస్తాయి రోటీలు. ఇప్పుడు రోటీ ఒక సైడ్ కాలిన తర్వాత రెండోసారి తిప్పుకోండి. కొంచెం కొంచెంగా రెండు వైపులా ఆయిల్ రాసుకుంటూ తిప్పుకోవాలండి. ఇప్పుడు 2 సైడ్లో ఆయిల్ రాసుకున్నాం కదండి, చూసారు కదా, వీడియోలో చూపించినట్టు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ కాల్చుకున్న దాన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతే, మనకి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ రోటీ విత్ ముల్లంగి చట్నీ అండి. చాలా బాగా వచ్చేయండి. నిజంగా పిల్లలైతే చాలా చాలా బాగా ఇష్టపడి తింటారు. ఒక్కసారి ట్రై చేయండి ముల్లంగి చట్నీ విత్ మెంతి రోటీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.